మ్యూజిక్ షాప్ మూర్తి మొన్న జూన్ 14 శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాలో మెయిన్ లీడ్ వచ్చేసి అజయ్ ఘోష్. ఇక హీరోయిన్ అంటే సబ్ హీరోయిన్గా మన చాందిని చౌదరి అండ్ ఇంకా ఆమని అండ్ భానుచందర్, ఈ నలుగురు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు మొహాలు. ఇక సినిమా ట్రైలర్ నేను చూశాను ఇంతకుముందు, నచ్చింది నాకు. ట్రైలర్ వచ్చిన పాట ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది, బాగుండబోతుంది అనిపించింది. అలాగే 2 గంటలే ఉంది సినిమా. సినిమా అంటే మన గుంటూరు జిల్లా వినుకొండలో మొదలైనట్టు చూపించారు. మేబీ ప్రొడ్యూసర్లు అంత కొత్త వాళ్ళే, అక్కడ వాళ్ళేమో, లేదా డైరెక్టర్ కూడా కొత్త అతను శివ పాలడుగు అని, అతనే రాసుకున్నాడు కథ, అతనే డైరెక్టర్. అతనిది మేబీ వినుకొండ అయిండొచ్చు, అక్కడ పెట్టి తీశారు. స్టార్టింగ్లో అంటే ముందు ఎస్టాబ్లిష్ చేశారు అంటే హీరో క్యారెక్టర్ని, అజయ్ ఘోష్ క్యారెక్టర్ని, అతని షాపు, అతని ఫ్యామిలీ, అదంతా. ఆ తర్వాత ప్యారలల్గా హీరోయిన్ చాందిని చౌదరి తన లైఫ్ స్టైలు, తన ఫ్యామిలీ అంతా సెటప్ చేసి ఇద్దరు ఎలా కలిశారు అనేది కథ. సింపుల్ లైన్, సింపుల్ స్టోరీ టెల్లింగ్, సింపుల్గా ఉంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కొద్దిగా లో బడ్జెట్ సినిమా కాబట్టి అంటే సెట్స్ గిట్స్ ఏం లేకుండా రిచ్గా ఏం లేదు, సింపుల్గా ఉంది. ఏమంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతను ఎవరో పవన్ అంట, అతను పర్లేదు కొద్దిగా బాగానే ఇచ్చాడు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ కానీ కొద్దిగా పాటలు కానీ. అంటే ఈ సినిమా మెయిన్ డీజేయింగ్ మీద ఉంది కాబట్టి డీజే టిల్లు సినిమా చూశాక ఈ డైరెక్టర్ కథ రాసుకున్నాడు అనిపించింది నాకు. అంటే డీజే టిల్లు మనకు మంచి హిట్ తెలుసు కదా, అది చూసి అంటే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ డీజే అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ రాసుకున్నట్టున్నాడు. అంటే ఇలాంటి సినిమాలు అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఇవన్నీ నిజంగా జరిగిన కథలు తీస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటే ఇది కథ రాసుకున్న కథ కాబట్టి అంతగా అంటే అంత ఇన్స్పైరింగ్ అనిపించదు. ప్లస్ ఏమంటారు, చాలా స్లో నరేషన్ కూడా ఉంది. ప్రజెంటేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉండింటే బాగుండేది. బట్ ఓకే, అంటే యాక్టింగ్ వైజ్ రైటింగ్ బాగుంది. కొన్ని మాటలు, కొన్ని డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ అజయ్ ఘోష్ గురించి చెప్పేది ఏముంది, మంచి యాక్టర్. నాకు అతను జ్యోతిలక్ష్మి సినిమా నుంచి తెలుసు, సినిమాలో నచ్చాడు. ఆ తర్వాత రంగస్థలంలో గుర్తుండిపోయే పాత్ర చేశాడు. రీసెంట్గా పుష్పలో విలన్గా చేశాడు. ఒక తమిళ్లో ఒక సినిమా ఉంది నయనతారది, అమ్మూరు తల్లి, 70 తెలుగులో, దాంట్లో కూడా మంచి కామెడీ విలన్ చేశాడు. ఈ 4 కాకుండా ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్, మెయిన్ లీడ్, ప్రతి సీన్లో ఉంటాడు. అజయ్ ఘోష్ బాగా చేశాడు. ఒక సీన్లో ఏడిపించాడు కూడా ఇతన్ని. అంటే ఒంగోలీని అంటారు. బాపట్ల సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా పనిచేసి నాటకాలు చేసి సినిమాల్లో చాలా డక్కీ మొక్కీలు తిని ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాడు. అతని గురించి చెప్పడానికి ఏం లేదు ఇంకా. ఇక హీరోయిన్ వచ్చి చాందిని చౌదరి, మన తెలుగు అమ్మాయి, మన వైజాగ్ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది, చిన్న రోల్స్ వేసుకుంటూ వచ్చింది. రీసెంట్గా కలర్ ఫోటోతో మంచి గుర్తింపు వచ్చింది ఆ అమ్మాయికి, సుహాస్తో పాటు. ఆ తర్వాత సమ్మతమే అని కిరణ్ అబ్బవరంతో మంచి సినిమా వచ్చింది. ఇక మొన్ననే గామి అని విశ్వక్సేన్తో వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి ఈ సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి, దీంట్లో మెయిన్ క్యారెక్టరే. అండ్ ఇంకొకటి ఏవం అని, అది ఫీమేల్ లీడ్ క్యారెక్టర్, దాంట్లో కూడా చేసింది ఆ అమ్మాయి ఫుల్గా. అంటే ఒక హీరోయిన్వి ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ కావడం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు. అప్పుడెప్పుడు నాని సినిమా ఒకటి, రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జెండాపై కపిరాజు, ఇంకో సినిమా ఏదో. అంతకుముందు బాలయ్యవి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, నిప్పరవ్వ, బంగారు బుల్లుడు. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్వి 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అలా. బట్ హీరోయిన్లవి నాకు తెలిసి ఎవరివి కాలేదు అనుకుంటా. శ్రీదేవి, జయప్రద నాకు తెలిసి కాలేదు. ఆ క్రెడిట్ చాందిని చౌదరికి దక్కింది. ఇక ఫ్యూచర్లో అమ్మాయి బాలయ్య సినిమాలో కూడా రాబోతుంది అని విన్నాను. ఎన్బికి 109లో కూడా మంచి క్యారెక్టర్ అని విన్నాను. అంటే అమ్మాయి నాకు పర్సనల్గా అంటే నాకు నచ్చదు. అమ్మాయి అంటే పెద్ద అందంగా ఏమనిపించదు నాకు. ప్లస్ గ్లామరస్గా ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్ కూడా ఓకే. అయినా ఏమంటే మన తెలుగు అమ్మాయి కాబట్టి ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకి కొద్దిగా బాగానే హెల్ప్ అవుతుంది అమ్మాయి. ఇక సినిమాలో ఇక ఆమని గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఆమని క్యారెక్టర్. ఎప్పుడప్పుడు శుభలగ్నంలో ఎప్పుడైతే గయ్యాలి భార్యగా చేసిందో అదే గుర్తుండిపోయింది అందరికీ. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్తో ఆ నలుగురిలో కూడా మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆమని. 2 క్యారెక్టర్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది ఆమనికి. ఈ క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది ఆమనికి. ఇక భానుచందర్ గురించి చెప్పేది ఏముంది, ఒకప్పుడు మంచి యాక్షన్ హీరో సుమన్తో పాటు మన మాస్టర్ వేణు కొడుకు అబ్బాయి భానుచందర్. మాస్టర్ వేణు అంటే ఒకప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్, రోజులు మారాయి మ్యూజిక్ డైరెక్టర్ అతను మాస్టర్ వేణు. భానుచందర్కి ఇప్పుడు ఏజ్ అయిపోయింది అంటే తగ్గించాడు సినిమాలు. హీరోగా మంచి క్రేజ్ ఉండింది ఒకప్పుడు. రీసెంట్గా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారినాక నాకు గుర్తు సింహాద్రి, లాస్ట్ నాకు గుర్తు అతని క్యారెక్టర్, గుర్తుండిపోయే క్యారెక్టర్ సింహాద్రిలో. మళ్ళీ ఈ సినిమాలు అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏం కాదు కానీ పర్లేదు, ఉన్నంతలో బాగానే ఉంది భానుచందర్ క్యారెక్టర్. ఇక ఏమంటే సినిమాలో అంటే ఇప్పుడు అజయ్ ఘోష్కి ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతను కొత్త అతని బదులు ఒక మంచి కామెడీ ఆర్టిస్ట్ని పెట్టింటే హెల్ప్ అయ్యింది సినిమాకు.
అలాగే ఇంకొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. లైక్ హైదరాబాద్ వచ్చాక హీరో అంటే అజయ్ ఘోష్ సెకండ్ హాఫ్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక రూమ్మేట్స్ క్యారెక్టర్స్ కానీ అవి కూడా కొద్దిగా తెలిసిన మొఖాలను పెట్టింటే, అలాగే బార్ ఓనర్ కూడా ఒక పాపులర్ యాక్టర్ని పెట్టింటే, ఇవన్నీ ప్యాడింగ్ ఎక్కువ అయింటే సినిమాకి కొంచెం హై వచ్చింది, అది బాగుండేది. అయినా కానీ పర్లేదు ఉన్నంతలో నేను బోరింగ్గా ఉంటుంది అనుకున్నా, బాగుంటుంది అనుకున్నా, కానీ సినిమా అయితే నాకు నచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కలిపి నీట్గా రైటింగ్ వల్ల, క్లారిటీ వల్ల నీట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ముందు వచ్చే పోలీస్ స్టేషన్ సీను, ఆ సీన్లో అజయ్ ఘోష్ అంటే బర్స్ట్ అవుట్ అయ్యే సీన్ చాలా బాగా నచ్చింది. ఆ సీన్ అదొకటి ఫస్ట్ హాఫ్లో హైలైట్ అయితే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే ఇంకా మూవీ గుంటూరు నుంచి వెనుకొండ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. హీరో మన అజయ్ ఘోష్ హైదరాబాద్కి వచ్చి డీజే కావడానికి పడ్డ కష్టాలు, ఇవన్నీ సినిమాటిక్ డ్రామాటిక్గా ఉన్నాయి. అక్కడ ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, డీజే విలన్గా. అతను కూడా ఒక పాపులర్ యాక్టర్ని తీసుకుంటే బాగుండు. అమిత్ అనే యాక్టర్ ఉన్నాడు, అతను చాలా సినిమాలు ఉన్నాడు. కొంచెం బాగుండేది అనిపించింది. అంటే అక్కడ ఆ సీన్లన్నీ కొద్దిగా అతను డీజేగా మారే సీన్లు అవన్నీ కొద్దిగా రిచ్గా చూపించింటే బాగుండు. ఏదో అలా కానిచ్చేశారు ఒక పాట అది పెట్టుకుని. సినిమా అయిపోయాక ఒక ప్రీ క్లైమాక్స్లో ఒక మంచి ఇంటర్వ్యూ సీన్ ఉంది. ఆ సీన్ మాత్రం నిజంగా హైలైట్ ఉంది సినిమాకు. అంతవరకు అంటే నిదానంగా నీరసంగా చూసిన నాకు ఆ ఇంటర్వ్యూ సీన్తో ఒక్కసారి మళ్ళీ హై ఇచ్చింది. ఏడ్పించేశాడు ఆ సీన్లో అజయ్ ఘోష్. అక్కడికి సినిమా అయిపోయింది, 1:50 సినిమా అయిపోయింది. ఆ సీన్ తర్వాత ఇంకా అనవసరంగా ఒక క్యారెక్టర్ని ఎండ్ చేశాడు అనిపించింది. ఆ సీన్ అనవసరం లేదు కదా, ఎందుకు అనవసరంగా బలవంతంగా రుద్దుతున్నాడు, ఇంకా 10 నిమిషాలు లాగుతున్నారు అనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ క్లైమాక్స్కి 5 నిమిషాల్లో మొత్తం ఆ క్యారెక్టర్ ఎండ్ చేయడానికి కారణము అవన్నీ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఓకే ఓకే పర్లేదులే, బాగానే బాగానే రాసుకున్నాడు, బాగానే తీశాడు, బాగానే చూపించాడు. ఏమంటే ఒక బడ్జెట్ ఉండింటే, కొద్దిగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటే, ఇంకా మంచి పాపులర్ యాక్టర్లను ఇంకొంచెం యాడ్ చేసింటే సినిమా కొద్దిగా రీచ్ అయ్యేది. ప్రమోషన్స్ కూడా చేయలేదు ఈ సినిమాకు, అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అందరూ మన మహారాజా సినిమా చూస్తున్నారు, లేదా హరోం హరో ఈ 2 సినిమాలే వచ్చినాయి అనుకుంటున్నారు. కానీ ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ ఏవం ఈ 2 సినిమాలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. నేనైతే అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి నేను చూశాను, నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటున్నాను ఈ సినిమా వచ్చినట్టు కూడా. సో చూడండి, ఈ సినిమా నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. మంచి ఫ్యామిలీ ఇంటిల్లి పాది చక్కగా చూడాల్సిన సినిమా. అంటే ఒక బలగం అంత లేదు కానీ, అంటే బలగం లాంటి సినిమా ఇది, ఆ రేంజ్ కాదు కానీ బట్ అలాంటి సినిమా. సో కుదిరితే చూడండి థియేటర్లలో, కుదరకపోతే రేపొద్దున ఓటీటీలో వస్తే మిస్ అవ్వద్దు. 2 గంటలే కాబట్టి హ్యాపీగా టైంపాస్ అయిపోతుంది. ప్లస్ ఫ్యామిలీ అంతా కలిసి ఖచ్చితంగా చూడాలి, అందరూ కలిసి చూస్తేనే ఫ్యామిలీతో ఈ సినిమా బాగుంటుంది. సో మ్యూజిక్ షాప్ మూర్తి బాగుంది, నాకు నచ్చింది. నా రేటింగ్ 3/5 గుడ్ అని చెప్తాను. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, కానీ ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడమని చెప్తాను. ఓకే, బాయ్.